అందరికీ నమస్కారం. కొత్త టీం అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తూ, ఎవరే చాలా ఇప్పుడే ప్రోమో విన్నాను, చాలా క్యాచీగా ఉంది. లిరిక్స్ కూడా చాలా బాగున్నాయి. ఆల్ ద వెరీ బెస్ట్ లిరిక్స్. అలాగే ఈ ఆల్బమ్ లో చేసిన కృష్ణ గారికి, అలాగే హీరోయిన్ గారికి ఆల్ ద వెరీ బెస్ట్. మా మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ వర్ధన్, ఎస్ఎస్ తమనంత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నా. అలాగే సింగర్స్ పవన్ కళ్యాణ్ అండ్ అనన్య, ఆల్ ద వెరీ బెస్ట్. విన్నాను, మీ వాయిస్ చాలా బాగుంది. ఈ పాటని మీరు విని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి అన్ని సోషల్ మీడియాలో షేర్ చేసి ఈ పాటను ఎంజాయ్ చేస్తూ ఈ పాటను హిట్ చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే నాతో పాటు ఈ టీమ్ ని బ్లెస్ చేయడానికి వచ్చిన సాకేత్ బ్రో, అలాగే మా పరమపద సోపానం హీరో అర్జున్ అంబటి గారికి థ్యాంక్స్ చెప్తూ, నన్ను ఇక్కడికి ఆహ్వానించిన శరత్ కి చాలా థ్యాంక్స్ చెప్తూ, ఆల్ ద వెరీ బెస్ట్ టు ఎంటైర్ ఎవరీ టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ ఈవినింగ్. సో ఎవరి టీమ్ మొత్తానికి ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఎస్ఎస్ వర్ధన్, బాగుంది బ్రో పేరు, మా అన్నకి చాలా దగ్గరలో ఉంది. ఆయన అన్నట్టు ఆ స్టాండర్డ్కి వెళ్ళాలని, ఆ రేంజ్కి వెళ్ళాలని కోరుకుంటున్నా. ఆల్ ద బెస్ట్. అండ్ పవన్ కళ్యాణ్, అనన్య, ఆయన ఏం ఎప్పటి నుంచో తెలుసు. సో ఆల్ ద వెరీ బెస్ట్ బోత్ ఆఫ్ యూ. చాలా బాగా పాడారు ఇద్దరు. ఐ థింక్ మ్యూజికల్లీ కొంచెం ఒక వన్ లైన్ చెప్పాలంటే, యూ ఎక్స్ట్రాక్టెడ్ దర్ వాయిసెస్ పర్ఫెక్ట్లీ. వాడి ఎనర్జీని, తన మెలోడీని పర్ఫెక్ట్ గా క్యాప్చర్ చేశారు. ఐ లైక్ దాట్ ఫస్ట్లీ. సో ఆబ్వియస్లీ పాట మొత్తం బాగుంటుందని అనిపించింది జస్ట్ హుక్ లైన్ విని. సో ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ లిరిసిస్ట్ గారు ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ద హీరో హీరోయిన్ కళ్యాణ్ అండ్ రిధి. వాట్ షుడ్ వి కాల్ యూ, రిధి ఆర్ అనామిక? రిధి అనామిక బ్రో, ఆప్షన్ లేదు బ్రో. పేరులోనే ఇద్దరిద్దరిని పెట్టుకొని వచ్చి మా హీరోని తొక్కేయడానికి. రిధి అనామిక చరణ్. ఓకే ఓకే. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ వెల్కమ్ టు ద తెలుగు ఇండస్ట్రీ. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ఆల్ ద బెస్ట్ టు ద ప్రొడ్యూసర్స్ అండ్ ద డైరెక్టర్. అండ్ థ్యాంక్ యూ శరత్, ఆన్ టైం పంపిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎవరి ఈ సాంగ్ క్రూ అందరికి ఆల్ ది బెస్ట్ అండి. అండ్ ప్రొడ్యూసర్ గారికి కూడా ఆల్ ది బెస్ట్. ప్రొడ్యూసర్ బాగుంటే మళ్ళీ ఆయన ఇంకో సాంగ్ తీస్తాడు కాబట్టి ప్రొడ్యూసర్ బాగుండాలి, చల్లగా ఉండాలని కోరుకుందాం. లేదా ఫ్యాక్ట్. అండ్ కమింగ్ టు సింగర్స్, పవన్ కళ్యాణ్ ఐ థింక్ సూపర్. మనం చేసాం కదా నాటి సూపర్ సింగర్ చేసాం, మనోడు పాడుతుంటే నేను పర్ఫార్మెన్స్ చేశాను ఈరోజు. అండ్ బాగా హ్యాపీ ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే ఒక ప్రైవేట్ ఆల్బమ్ కూడా మనోడు సింగర్ గా ఇప్పుడు ఇలా స్టార్ట్ అయ్యాడు. ఇంకా మంచిగా మూవీస్ లో కూడా మంచిగా పాడి పెద్ద పేరు తెచ్చుకోవాలని విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ అరణ్య సేమ్ యాజ్ యూ. అండ్ కమింగ్ టు మ్యూజిక్ డైరెక్టర్, నిజంగానే బాగుంది మ్యూజిక్, మంచి ఫీల్ ఉంది. అండ్ యాక్టర్స్, ఐ ఫీల్ మీకు మంచి బాయ్ నెక్స్ట్ డోర్ ఫేస్ ఉంది. అంటే లైక్ ఏమంటారు, హీరో క్వాలిటీస్ అట్లా కాకుండా బాయ్ నెక్స్ట్ డోర్ హూ కెన్ మేక్ మ్యాజిక్స్ ఇన్ ఫిలిం ఇండస్ట్రీ అట్లా ఉంది. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ సేమ్ యాజ్ విత్ యూ రిధి, ఆల్ ది బెస్ట్. అండ్ లిరిసిస్ట్ గారు కూడా ఆల్ ది బెస్ట్. అంటే ఆ సింగర్స్ మరి సాకేత్ మాట్లాడినట్టు అవన్నీ గమకాలు మనం జడ్జ్ చేయలేం కాబట్టి ఆల్ ది బెస్ట్ ఒకటే చెప్పగలం. అండ్ ఇంకొకటి, అందరూ తెలుగు వాళ్ళు ఉన్నారు, ఒక్కళ్ళు కూడా తెలుగు వాళ్ళు పెట్టుకుంటే బాగుండేది అనిపించింది. అంతే. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్. అందరికీ నమస్కారం అండి, నా పేరు పవన్ కళ్యాణ్. సో ఫస్ట్లీ ఇక్కడ మాకు బాగా సపోర్ట్ చేయడానికి వచ్చిన సాకేత్ అన్నకి అండ్ అంబటి అర్జున్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమింగ్ టు సాంగ్, ఎవరే ఇట్స్ లైక్ నేను దీన్ని వర్క్ చేయడానికి అరౌండ్ 1 year బ్యాక్ నుంచి దీన్ని స్టార్ట్ చేసామండి వర్క్. యాక్చువల్లీ నేను ఇది జస్ట్ ఒక ఫోన్ యాప్ లో బ్యాండ్ ల్యాబ్ లో పాడి పంపించడం జరిగింది యాప్ లో. సో అది అప్పటి నుంచి థింకింగ్ సమ్హౌ ఇట్స్ హావ్ టు కమ్ అవుట్ బాగా రావాలి అని. అండ్ వర్ధన్ బ్రో లైక్ లిటరలీ చాలా కష్టపడ్డారు ఈ సాంగ్ కి. అండ్ అసలు డ్రీమ్ సాంగ్ అనమాట అన్నకి. అంటే లైక్ ఆ సాంగ్ మీద నిన్నటి వరకు కూడా మిక్స్ దగ్గర కూర్చుని అన్న ఇలా కాదు ఇలా వస్తే బాగుంటది. సో ఇవర్ లైక్ అంటే ఎవరు సాటిస్ఫై అవ్వట్లేదు, అరే ఇంకా ఇది రావాలి అంటే
ఇంకా బెస్ట్ అవ్వాలని ట్రైంగ్. బట్ దాని మధ్యలో మాకు గొడవలు, అసలు సాంగ్ ఒక కన్ఫ్యూజన్ రావడానికి, అంటే మీకు సాంగ్ ముందు స్టేజ్ మీద వచ్చి ఈ స్టేజ్ మీద వచ్చి ప్లే అంటే వరకు కూడా ఇంకా టెన్షన్ ఉంటుంది మాకు, ఏ రకంగా అవుట్పుట్ ఉంటుంది. బట్ స్టిల్ ఐ కెన్ గ్యారంటీ దట్ తప్పకుండా అది ఒక మంచి గ్రూవీ సాంగ్. అంటే లైక్ వినంగానే హుక్ కి పక్కా అందరూ గ్రూ అవుతూ ఉంటారు. సో ఐ ఫీల్ గ్రేట్ సాంగ్ బ్రో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆపర్చునిటీ. ఇలాంటి ఆపర్చునిటీ మీరు ఇంకా మాకు చాలా వచ్చింది, వాళ్ళ చిన్న ప్రచారం కోరుకుంటున్నాం. అండ్ ఆబ్వియస్లీ ఒకటి నాకు యాక్టింగ్ రాదు, బట్ యూ గైస్ డిడ్ వెరీ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. వేరే రికార్డింగ్ చేసిన సార్తో వర్క్ చేశారు. ఆశీర్వదించడానికి వచ్చిన అందరికీ నమస్కారం. చాలా ధన్యవాదాలు అందరికీ. ఈ పాట కోసం నిత్యం శ్రమించిన మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ వర్ధన్ గారికి, డైరెక్టర్ ఆనంద్ గారికి, వారికి ఆల్ ది వెరీ బెస్ట్ చెప్తూ ఉన్నాను. ఫ్యూచర్ లో మరిన్ని మంచి ప్రాజెక్ట్ మనం కలిసి చేయాలని కోరుకుంటున్నాను. అలాగే అద్భుతంగా నటించిన కృష్ణ గారికి, రిధి గారికి ఆల్ ద వెరీ బెస్ట్. మా సింగర్స్ పవన్ కళ్యాణ్, అనన్య భాస్కర్, వారికి కూడా ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తూ ఉన్నాను. మేమందరం కలిసి పనిచేయాలని, భవిష్యత్తులో మరిన్ని ప్రాజెక్ట్స్ మీకు ఇష్టమైన విధంగా, మీకు అందరికీ నచ్చే విధంగా తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ నుంచి ఈ ప్రాజెక్ట్ ముందుగా నా విజన్ని ఫస్ట్ 1 year బ్యాక్ నుంచి సాంగ్ మీద వర్క్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ ఒప్పుకోవడానికి మంచికి చాలా థ్యాంక్ యూ. నేను చాలా ఓపిక పడించారు అండ్ ఆల్సో వన్ గుడ్ థింగ్ అబౌట్ ఇద్దరు చాలా పాజిటివ్ పీపుల్. మా ముగ్గురు ఎవరైనా ఒక్కరిలో ఉన్నా ఇద్దరు మోటివేట్ చేసుకుంటూ ఉంటాం. బికాజ్ 1 year నుంచి మేము చేద్దాం అనుకున్నాం కాబట్టి మాకు చాలా కష్టపడి చాలా పట్టుదలతో ముందుకు తీసుకొచ్చాం. సో ఆల్సో బాబునే నన్ను చెప్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ దిస్ హ్యాపెన్. ఇంకా చాలా బాగా పాడారు. మీరు ఇంకా చెప్పాలంటే నా స్వామి ఇంకా చాలా వెయిట్ తీసుకొచ్చారు, చాలా వెయిట్ తీసుకెళ్ళారు. నాకు ఇప్పుడు ఏ చేంజెస్ కావాలని లిరిక్స్ కరెక్ట్ కావాలని థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. చాలా అందమైన లిరిక్స్ ఇచ్చాను. అన్న ఇటు తిరగండి. ఎవరే అంటూ చాలా చక్కగా ఉంది. నాకు అంటే షర్ట్ చూడడం కానీ ఒక మంచి పాజిటివ్ వైబ్ వచ్చింది. మంచిగా ప్రమోషన్ చేయడానికి గట్టిగానే ప్లాన్ చేసుకొని వచ్చారు టీం అందరూ అనేది అర్థమైంది. సో ప్లీజ్. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీవన్, వెరీ గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. దిస్ ఇస్ ఎ వెరీ బిగ్ డే ఫర్ మీ. దిస్ ఇస్ ద ఫస్ట్ ఈవెంట్ విచ్ ఐమ్ పార్టిసిపేటింగ్ ఇన్ మై హోల్ ఫిల్మ్ కెరియర్. అయితే థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, థ్యాంక్స్ ఫర్ కమింగ్. మా మమ్మీ లైక్ వైజాగ్ నుంచి ఐ విష్ ఐ వాంట్ మై మామ్ టు బి హ్యాపీ బిహైండ్ దిస్ అండ్ మీ. అమ్మ పైగా
Please welcome to our wonderful cats. I wish ఈ రోజు మా డాడీ కూడా నా పక్కన ఉంటే బాగుందనిపించింది, బట్ హీ వాజ్ నాట్ దేర్. బట్ ఐ వాజ్ సో హ్యాపీ ఫర్ ద మూమెంట్ విచ్ ఐ గోయింగ్ టు సెలబ్రేట్ మై మామ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ డాడ్ ఫర్ సపోర్టింగ్ అండ్ ఎంకరేజింగ్ మీ ఆన్ దిస్ ఫిల్మ్ కెరియర్. మా మమ్మీ కన్నా లైక్ చెప్పాలంటే మా డాడీ నన్ను చాలా ఎంకరేజ్ చేస్తుండే ఈ ఫీల్డ్కి, లైక్ ఈ ప్లేస్లో నిలబడాలని. ఆయన చాలా తప్పించుండే, బట్ ఈ స్టేజ్ చూడకుండానే ఆయన వెళ్ళిపోయారు. బట్ స్టిల్ మా అన్నయ్య రవి అండ్ లైక్ మా మమ్మీ సత్యవతి, వేచలపు, లైక్ దే స్టూడ్ బిహైండ్ మీ, దే ఆర్ సపోర్టింగ్ మీ టిల్ మై లాస్ట్ బ్రీత్. అండ్ సార్ అయితే coming to this every song, I invite my friend Sai Sivardhan and my director Anand. Just come and stand beside me, please. వీళ్ళిద్దరూ చాలా స్ట్రాంగ్ బిల్డర్స్ ఈ మూమెంట్ ఇక్కడ దాకా రావడం కోసం. బేసికలీ ఒక కాంబినేషన్లో, ఒక కొలాబరేషన్లో చేద్దాం అనుకునే ఈ సాంగ్ మై ప్రొడ్యూసర్స్ లైక్ శిరీష మండలి గారు అండ్ వెంకట కళ్యాణ్ మండలి గారు, వీళ్ళిద్దరి సపోర్ట్తో మేము ఇక్కడ దాకా రాగలిగాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇనిషియల్గా నా ఫ్రెండ్స్ చాలా మంది సపోర్ట్ చేశారు, బట్ స్టిల్ వాళ్ళ చేతిలో పడిన తర్వాత మాకు ఈ స్టేజ్ దొరికింది ప్రూవ్ చేసుకోవడానికి. దిస్ సాంగ్ ఇస్ గోయింగ్ టు బి రిలీజింగ్ ఆన్ క్రేజీ అండ్ క్యాచీ యూట్యూబ్ ఛానల్ ఆన్ May 1st. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వర్ధన్, జస్ట్ బ్రింగింగ్ ఆయన సాంగ్లో నన్ను ఊహించుకుని నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు ఫస్ట్ ఆయన థ్యాంక్ యూ. అండ్ ఇంత బ్యూటిఫుల్గా డైరెక్ట్ చేసి నన్ను ఇంత బాగా ప్రజెంట్ చేసినందుకు మా డైరెక్టర్ ఆనంద్ గారికి చాలా థ్యాంక్స్. అండ్ మై ఫ్రెండ్స్, మై కొలీగ్స్, నా ఫిల్మ్ ఫెటర్నిటీ ఫ్రెండ్స్, మీడియా మిత్రులు అండ్ ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి, మమ్మల్ని సపోర్ట్ చేస్తూ మమ్మల్ని ఇక్కడ పుష్ చేసినందుకు. అండ్ మెయిన్ శరత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. లైక్ ఆయన లేకపోతే నాకు తెలిసి ఈవెంట్ నిల్ అసలు, కంప్లీట్ నిల్ అసలు. ఆయన నుండి చాలా సపోర్ట్ చేశారు. అండ్ సిన్సియర్ అపాలజీ, సీరియస్లీ వాట్ హ్యాపెనింగ్, బట్ స్టిల్ ద సాంగ్ వాజ్ గోయింగ్ టు బి బ్లాక్ బస్టర్. ద సాంగ్ చాలా బాగా వచ్చింది. Audience are eagerly waiting for that full video. It was going to be played very soon. And thank you so much. And Lakshmi, thank you so much for engaging this event very well. Thank you so much. And my co-star, coming to my co-star Riri, please come and join with me. She was very supportive and very encouraging. Thank you so much. I hope నేను నిన్ను భరించాను, నువ్వు నన్ను భరించావు, నాకు అర్థమైంది. It means you supported me well and I supported you. Yes, and thank you so much. Like my lyric writer, please, Vallabha garu, thank you so much అండి. నా కెరియర్లో ఇలాంటి ఒక మంచి సాంగ్కి మీ చేతుల ద్వారా లైక్ రైటింగ్ రూపంలో ఒక పునాది పడింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సింగర్స్ పవన్ అండ్ అనన్య, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ సచ్ ఎ బ్యూటిఫుల్ వాయిస్. ఇద్దరు లైక్ అంటే మీ ఎనర్జీకి మీ మ్యాచ్ లేదు నాకు తెలియదు, కానీ కంప్లీట్ గా సాంగ్ అయితే రేపు ఆడియన్స్ లోకి ఒక బ్లాక్ బస్టర్ రేంజ్ లో వాళ్ళ వాయిస్ తో ఆడియన్స్ అందరి హార్ట్స్ ని టచ్ అయిపోతున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ప్లీజ్ వెయిట్ ఫర్ ఫ్యూ మినిట్స్, ద సాంగ్ ఇస్ గోయింగ్ టు బి ప్లే. మీరు చూసి మీ అభిప్రాయం చెప్పి మమ్మల్ని బ్లెస్ చేసి మీరు ఈవినింగ్ ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Everyone, hope you guys doing well. Okay, they told me that if I will speak Andariki Namaskaram, then you guys will get to know that I don't know Telugu. So Andariki Namaskaram, because I really don't know Telugu. And thank you so much to the producer sir who introduced me to them. And thank you so much Morgan sir and Anand sir. And thank you so much to my co-actor Krishna, and thank you so much our singers, our lyrics, singers, and sorry I'm very bad in the name. And thank you so much for the beautiful lyrics, for the beautiful composition, and the music, everything is so good, and thank you so much Lakshmi. You are doing so good, you are engaging so well, and first of all thank you so much to our audience. Thank you so much for coming.
and hope you guys will like our song and share a lot and be happy and be healthy everyone. Thank you so much. Auntie, I have one question. Yeah. Before going to event, Yeah. what do you have had? So nothing. I am like this. I talk a lot. No, he wants to say something about me. I think my voice is louder than mine. I think it is a cracker, I think. Sorry. మిమ్మల్ని వెయిట్ చేయించాను. సారీ. నాకంటూ ఇద్దరిని సపోర్ట్ లేదంటే మంచి స్టార్టెడ్ 1.5 year ట్రాక్ మామూలుగా సినిమాకి ఒక ఐడియా వచ్చినప్పుడు దాని మీద సస్టైన్ అయిపోయి ట్రావెలింగ్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. నాకు ఒక చిన్న సాంగ్ ఐడియా, ఒక కాన్సెప్ట్ సాంగ్ స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్ డేస్ ఆఫ్ కెరియర్లో నేను ముఖ్యంగా నాకు విషయం నిలబడి ఇది మనకి క్లిక్ అవుతుంది, దీని మీద వర్కౌట్ చేయాలి, భవిష్యత్తు ఉంటుంది అన్ని సాయం మాకు నేను నమ్ముకొని ఈరోజు తీస్తాను నిలబడడం. దానికి ఒక మంచి సాయి అనుకొని తర్వాత అన్నం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. అన్నం గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను ఎందుకంటే ఏదైనా లవ్ సాంగ్ వచ్చేటప్పటికి చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. నేను చూసిన వాటిలో నాకు ఏ రిస్ట్రిక్షన్స్ ఎలాంటి కాంప్లికేషన్స్ లేకపోకుండా మీకు ఎలాంటి కావాలి, ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా కావాలో చెప్పిన యాక్ట్ చేస్తానని చెప్పి మీకు చాలా సపోర్ట్ చేసి టీమ్కి సపోర్ట్ చేసి చాలా బాగా ఎంకరేజ్ చేశాను. కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ నెక్స్ట్ యూజర్స్ కళ్యాణ్ గారు అండ్ శిరీష్ అంబేద్కర్ గారు వెరీ హ్యాపీ. మీరు ఈరోజు సపోర్ట్ చేయకపోయి ఉంటే ఇంకా ఫాస్ట్గా డౌట్ తీసుకొచ్చి మీ ప్రెస్ అందరూ స్థాయి వచ్చేది డెఫినెట్లీ కాదు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నేను ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నప్పుడు నా గురువు అయిన ఒక వ్యక్తిని ఇన్వైట్ చేశాను. I would like to call her on stage. Please come on to the stage. Please give her engineering 2014-18 బ్యాచ్. నేను అందుకని రామాచార్య కాలేజ్ చదువుతున్నప్పుడు ఈ సందర్భంలో నాకు ఉన్నటువంటి ఈ విధంగా ఫస్ట్ బెంచ్లో కూర్చుంటాను కానీ చదువులో మాత్రం అంతగా ఉంటాను. అలాంటి వ్యక్తిని నన్ను ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చి ఎంకరేజ్ చేసి నేను షార్ట్ ఫిల్మ్ తీసినప్పుడు కూడా మేడం వాళ్ళ కాలేజెస్ చేసుకొని షూట్ చేసుకో తర్వాత వాళ్ళు ఇల్లు ఇచ్చారు. చాలా నేను వస్తాను చాలా బాధపడింది, నేను వస్తాను అని చెప్పి నా కోసం నాకంటే ముందు వచ్చారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఐ లైక్ టు థ్యాంక్ మేడం. ఇంకా ఒక మేడం గురించి విషయం చెప్పాలి ఉంటుంది. అయితే మదర్ అనమాట. నేను ఎప్పుడైనా ఏదైనా విషయం చెప్పి ఇక్కడ నేను ఇలా అనుకుంటున్నాను. ఇంజనీరింగ్ కాలేజ్ చదువుతున్నప్పుడు సబ్జెక్ట్ విషయంలో ఏ డౌట్ వచ్చినా నేను మా అమ్మ దగ్గర కూడా ఏమో ఇక్కడ ఉందని చెప్పాను. నాకు ఉండేది కాదు ఆ స్టేజ్లో. ఇంజనీరింగ్ కాలేజ్ నాకు ఎవరు సబ్జెక్ట్ ఎవరు రిపీటెడ్ ఆంధ్రప్రదేశ్ మా ఇంటికి కూడా పిలిపించి నా డౌట్ క్లియర్ చేసి ఆ రోజు కోసం ఏం కనిపించిన మేడం నా ఎంతూజియాజం కలిగితని ఎంకరేజ్ మా అన్నుంటే కాదు మా క్లాస్మేట్స్ చాలా మంది ఎంకరేజ్ చేశారు. తర్వాత అబౌట్ లక్ష్మి గారు నేను బాగా హోస్ట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సాంగ్ చూడండి చాలా బాగుంటుంది, మంచి కాన్సెప్చువల్ సాంగ్, డెఫినెట్గా నచ్చుతుంది. ఐ హోప్ యూ ఎంజాయ్ ద సాంగ్. మేడం నా గురించి ఒక 2 మాటలు నా సాంగ్ గురించి 2 మాటలు మాట్లాడాలని కోరుకుంటున్నాను. మేడం మాట్లాడితే మేము మాట్లాడాలి. Thank you, Anand. Thank you. Actually, I usually call him as a Rupanand because my full name Rupanand. Okay, first bench లో కూర్చొని ఎప్పుడు నా అటెన్షన్ వాడు అందరి దగ్గర చూస్తారంటే అన్ని దగ్గర చూస్తారు. నాకు 2 క్యారెక్టర్స్, వీడు రాజేష్ అనేవాడు. వీళ్ళిద్దరూ అంత అడ్మైరింగ్ గా నా లెసన్ వినేవాడు. సో వాళ్ళు ఫస్ట్ ఇంటెలిజెంట్ క్యాండిడేట్స్, ఆ తర్వాత వీళ్ళు డిబేట్ అవ్వాలన్నప్పుడు మీ డీవియేషన్ పర్ఫెక్ట్ అయితే యూ కెన్ గో హెడ్ అని చెప్పిన వ్యక్తి నేనండి.
So that's only the reason he's on stage today as a director. Even some other supports also, whenever he's actually capturing some short films also. So with that, 3 years for Namakku Ledu. లేకపోయినా లాస్ట్ ఒక 1 week before, ma'am, I'm actually launching one song. Please you come for that particular event అని అన్నాడు. నాకు ఈ రోజు చాలా షెడ్యూల్స్ ఉన్నాయి, బట్ అన్నాడు 6 o'clock I'm here actually. I'm very happy. Okay. So I wish you all the best for your career totally, and అందరికీ వచ్చి వాళ్ళందరికీ కూడా I'm actually on his on behalf of Anand, I say thank you all of you. Okay, so we success avali ayin tarvata inga manaku director gaanu choreographer actually is dream. Okay, but I would like to see as a choreographer also. Thank you very much. ఎస్ఎస్ వర్ధన్ గారిని మాట్లాడాల్సిందే కోరుతాం. మళ్ళీ మా సాంగ్ వర్క్ చేసిన మా ఇన్స్ట్రుమెంట్ ఇస్ ఫ్లూటిస్ట్ శశాంక్ గారికి, వైలెన్స్ సామియాకి, అండ్ ఆల్సో గిటార్ గారికి. దే యాక్చువల్లీ హెల్ప్ మీ షేప్ మై విజన్. వర్ధన్ గారు అంటే కన్సోల్ ముందే కాదు, మైక్ కూడా కొంచెం దగ్గరగా ఉంటుంది. మీరు అందరూ నాకు చాలా హెల్ప్ చేశారు, చాలా బాగా అంటే యూ కాంట్రిబ్యూటెడ్ టు మై విజన్. సో థాంక్యూ శశాంక్, థాంక్యూ I'm always grateful to few people in my life. First time my producer Kansisha గారికి and also కళ్యాణ్ గారికి మా ప్రొడక్ట్ ని, నా విజన్ ని నమ్మి మా సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థాంక్యూ. సెకండ్, మా పేరెంట్స్ కి, ఎందుకంటే ఇలాంటి ఫీల్డ్లో నేను వచ్చాను అంటే చాలా కన్సర్నింగ్ ఉంటుంది ఈ విషయం. బట్ మా ఇండియన్ పేరెంట్స్ కి ఆల్వేస్ సపోర్ట్, ముగ్గురికి చాలా చాలా థాంక్యూ. థర్డ్ థింగ్, మై ఫ్రెండ్, నాకు 2008లో పరిచయం అయ్యాడు కరణ్. కెన్ యు కమ్ టు ద స్టేజ్? సో కరణ్ గారికి వేదికకి ఆహ్వానిస్తాం. ప్లీజ్ వెల్కమ్ టు ది స్టేజ్. సో నేను సిఎస్సి బీటెక్ గ్రాడ్యుయేట్ సిఎస్సిలో. మేమిద్దరం ఒకటే కాలేజ్ చదువుకున్నాం అనమాట. నా ప్రొఫెషన్ వచ్చేసరికి I wanted to be in IT somewhere, IT job చేద్దాం అనుకున్నాం. బట్ because of this guy, I became a music director. He is the one who brought me into this field. Unfortunately, in this company, between the property and God has other plans. So, thank you so much, sir. And also, first part is Tarang. My tune and lyrics are all help is here. So, thank you so much, sir. I always love you a lot. నేను మంచిగా సార్కి చూపించాను. ఎందుకంటే లిరిక్స్ అందించుకున్నప్పుడు సోషల్ సాంగ్ అన్నప్పుడు వాళ్ళతో తొందరగా ఇలా కావాలి, చదవాలి, ఇలా కావాలి, చక్కని కూడా ఇలా కావాలి. అర్ధరాత్రి 2 గంటలకి 3 గంటలకి కాల్ చేశాను. నాకు లైన్ నచ్చింది, బాగా నచ్చదు, ఆశ్చర్యంగా ఉంటుంది. చాలా ఓపిక మీకు ఎలా కావాలో చూపించాను ఆశిస్తుంది. దాదాపు 1 నెల కాల్ చేశాను. వాళ్ళు మామూలు వాళ్ళ గురించి ఒక మాట చెప్పారు. రికార్డింగ్ వాళ్ళ పరిచయం సరిగ్గా పరిచయం. సో వీడికి సాంగ్ రికార్డింగ్ వచ్చినప్పుడు పవన్ అయితే హైపర్ యాక్టివ్, అందరినీ ఎంకరేజ్ చేస్తుంటుంది, చాలా బాగా అందరితో కలిసి ఉంటుంది. వెరీ హ్యాపీ. చాలా బాగా పాడారు. మీరు చాలా వర్షన్స్ చేశారు. మీకు అసలు నాకు తెలుసు, ప్రతిసారి మీరు ప్రూవ్ చేయించిన తర్వాత రికార్డ్ చేసిన పంపిస్తారు, చూడేలా ఉంది, బాగుంటుంది, ఇలా బాగుంటుంది అని చెప్పేసి. దానికి తర్వాత గిటారిస్ట్ ఎవరైనా ప్రేమ వచ్చినప్పుడు రాజస్థాన్ థ్యాంక్ యూ.